రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో టాస్క్ ఫోర్స్ను తన గుప్పెట్లో ఉంచుకున్న రాధాకిషన్ రావు సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారు. కేసుల దర్యాప్తునకే పరిమితం కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. ముఖ్యంగా గత నవంబర్లో శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాక స్థాయికి చేరినట్లు సమాచారం. ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్లు విచారణలో తేలింది. రాధాకిషన్ రావును సుదీర్ఘంగా విచారించిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్లగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో రాధాకిషన్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ట్యాపింగ్ కేసులో సంచలనం నమోదైంది. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ను జతపరుస్తూ పోలీసులు అధికారికంగా మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ యాక్ట్ కింద కేసు నమోదైంది. అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతనను సుదీర్ఘంగా విచారించారు పోలీసులు.